ఏంటి రేపు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఉండబోతున్నాయి. ఓకే. జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా మాత్రమే ఉన్నాడు. ప్రతిపక్ష హోదా కోరలేదు. అయితే ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీకి రాకపోతే సస్పెండ్ చేస్తాము, లేదంటే రద్దు చేస్తాము, పులివెందులకు మళ్ళీ బై ఎలక్షన్స్ పెడతామని చెప్పేసి మాట్లాడుతూ వచ్చారు. అలాంటి పాసిబిలిటీ ఉంటుందా, లేదంటే కేవలం వార్తల కోసమో లేదంటే కొన్ని రాజకీయ కారణాల కోసమో అలాంటి కామెంట్స్ చేశారనుకోవాలా? అసెంబ్లీ రూల్స్ అన్ని నేను సమగ్రమైన అపోసోపనం పట్టలేదు కానీ ఉమ్, కొంత ప్రాథమిక అవగాహన మేరకు అసెంబ్లీలో ఒక సభ్యుడి సభ్యత్వాన్ని డిస్క్వాలిఫికేషన్ అంటారు. అవును. డిస్క్వాలిఫికేషన్ 2-3 సందర్భాల్లో జరుగుతుంది. ఉమ్, దానికి రూల్స్ ఉన్నాయి. ఉమ్, డిస్క్వాలిఫికేషన్ అంటే రద్దు అని అదే కదా, అసెంబ్లీ సభ్యత్వం రద్దు అంటే అవును. డిస్క్వాలిఫికేషన్ ఎప్పుడు చెప్పాలో అసెంబ్లీ రూల్స్ చదువుకున్నాం. హాజరు కాకపోతే ఏం చేయాలనేది నాకు అసెంబ్లీ రూల్స్ ఎక్కడ కనపల్లా. ఇప్పుడు నేను చదువుకోవాలి, ఇంకా వీళ్ళందరూ చెప్తున్నారు కాబట్టి. డిస్క్వాలిఫికేషన్ ఎప్పుడని చెప్పారు? నెంబర్ 1, ఒక పార్టీ తరపున గెలిచిన అభ్యర్థి ఎమ్మెల్యేగా ఆ పార్టీ విప్ జారీ చేస్తుంది. ఓకే. మీరు పార్టీ తరపున గెలిచిన అభ్యర్థి కాబట్టి నువ్వు ఖచ్చితంగా సభకు రావాలి. సభకు వచ్చి పార్టీ ఆదేశాలకు అనుగుణంగా ముఖ్యం అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటేయాలి, లేదా పలానా తీర్మానానికి అనుకూలంగా ఓటేయాలి, పలానా వానికి అనుకూలంగా ఓటేయాలి, లేదా వ్యతిరేకంగా ఓటేయాలి అని దాంట్లో రాసిన తర్వాత ఆ సభ్యుడు దాన్ని స్వీకరించి అందుకున్న తర్వాత విప్పుతో పార్టీతో పర్మిషన్ లేకుండా దానికి భిన్నంగా ప్రవర్తిస్తే ఆటోమేటిక్ గా డిస్క్వాలిఫై అయిపోతారు. అంటే ఒక ముక్కలో చెప్పాలంటే పార్టీ జారీ చేసిన విప్పును ధిక్కరించినప్పుడు డిస్క్వాలిఫై అవుతుంది. కదా, ఇప్పుడు 2 ఏళ్ళు జైలు శిక్ష పడితే, నాకు తెలిసి 2 ఏళ్ళ పైన అనుకుంటా, జైలు శిక్ష పడితే కూడా ఇప్పుడు కోర్టులో కింద కోర్టులో పడింది అనుకోండి, పై కోర్టు స్టే ఇచ్చేస్తే మళ్ళీ మొదటికి వస్తుంది. అట్లా అల్టిమేట్ గా జరిగిపోతే ఇంకా స్టే లేకుండా అదే కానీ కన్ఫర్మ్ అయితే అప్పుడు కూడా డిస్క్వాలిఫై అవుతారు. అదర్ దెన్ లేదా అసెంబ్లీలో తీవ్రమైన బీభత్సం సృష్టించి జరగరాని ఉల్లంఘన బారినప్పుడు సస్పెండ్ చేస్తారు, అవసరం రద్దు కూడా చేయొచ్చు అనుకుంటున్నాను. ఇది మాత్రమే మనకు పర్టికులర్గా 2 ఒకటి శిక్ష పడినప్పుడు లేదా విప్పు ధిక్కరించినప్పుడు. ఇది స్పష్టంగా డిస్క్వాలిఫికేషన్ సంబంధించి రూల్స్ లో ఉన్నాయి. కానీ ఆ సభకు హాజరు కాకపోతే ఏమి చేయాలనేది కూడా నేను చదువుకోవాలా. అయితే అనుమానం కరెక్టే. గతంలో కూడా నేను చిన్న కరెక్షన్, గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు సవాల్ చేసి వెళ్ళిపోయారు కదా. ఆ టైంలో కూడా ఆయన 4 ఏళ్ల పాటు ఏమో అసెంబ్లీకి రాలేదు కదా. చంద్రబాబు గారికి ఎందుకు, జగన్ వెళ్ళలేదా? జగన్మోహన్ రెడ్డి గారు సవాల్ చేసి వెళ్ళా, ఇగో నమస్కారం నన్ను దండం పెట్టేసి పాదయాత్రకు వెళ్ళిపోయినాడు. 1.5 ఇయర్ ఇదే తెలుగుదేశం పార్టీ ఉంటుంది. జగన్ గారు పాదయాత్ర పేరుతో అసెంబ్లీని ఎగ్గొట్టాడు. చంద్రబాబు నాయుడు గారు నాకు అన్యాయం జరిగింది, నాకు అన్యాయం అంటే అవమానించారు, నేను గెలిచే వస్తానని శపథం చేసి వెళ్ళాడు. అదే జయలలిత గారు కూడా ఒకసారి అవమానించారని ఆమె కూడా దాదాపు అసెంబ్లీకి వెళ్ళకుండా మళ్ళీ గెలిచి వచ్చింది. కరుణానిధి గారు నన్ను అభ్యంతరంగా ప్రవర్తించారని ఆయన అసెంబ్లీ పోకుండా మళ్ళీ వచ్చినాడు. జగన్ గారు ఏంది, జగన్ గారితో పాటు ఆయన పార్టీ సభ్యులు కూడా వెళ్ళిపోయాడు. చంద్రబాబు గారు ఆయన ఒకడే వెళ్ళి మళ్ళీ వాళ్ళు కూర్చొని పెట్టినాడు. ఆయన ఒకడే బయట వెళ్ళాడు, మీరు అందరూ కూర్చున్నారు అసెంబ్లీలో. కానీ జగన్ గారితో పాటు పాదయాత్రకి కూడా వెళ్ళిపోయినారు. ఆ రోజు అడిగారు కదా, మీరు పోయిన వాళ్ళని రమ్మని చెప్పి పంపిలా పోలా. కాబట్టి ఇదే ప్రభుత్వం జరిగింది. ఇదొకటి నాకు కనపడతా ఉంది. అంటే డిస్క్వాలిఫికేషన్ అప్పుడు ఎందుకు కాలేదు అనేది. రెండో పాయింట్ నాకు పాపులర్ గా కనిపిస్తుంది ఏంటంటే అశోక్ గారు, ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ గారు అంటున్నారు, స్పీకర్ డిప్యూటీ స్పీకర్ పరస్పరం మాట్లాడుకోవచ్చు. రెండు చేస్తే కొంత వాళ్ళు నమ్మచ్చు. ఒకటి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ కార్యాలయానికి ఆదేశించమని కానీ చెప్పమని కానీ కోర్టుకి జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు. యాజ్ పర్ యాక్ట్ ప్రకారం నేనే ఏకైక ప్రతిపక్షం కాబట్టి నన్ను గుర్తించని వెళ్ళాడు. కోర్టు నోటీస్ ఇచ్చింది, ఆదేశించే అధికారం లేదు కానీ నోటీస్ ఇచ్చింది. ఇప్పుడు స్పీకర్ గారు మాట్లాడుకొని నోటీస్ సమాధానం చెప్పవచ్చు కదా, ఏమని, మీరు ఇచ్చిన నోటీస్ పరిశీలించాం, ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి నాయకుల పార్టీని గ్రూప్ గా గుర్తించగలం, గ్రూప్ గా గుర్తిస్తారు, 2-3 గుర్తిస్తారు, ఓన్గా గుర్తిస్తాం కానీ ప్రతిపక్ష నాయకులు గుర్తించలేం, ఎందుకంటే 10% లేదు కాబట్టి అని ఎందుకు కోర్టుకి చెప్పొచ్చు. జగన్ గారికి లెటర్ రాయచ్చు, ఆయన కూడా గుర్తించమని లెటర్ రాసినాడు కదా, అయ్యా బాబు నిన్ను గుర్తించడానికి వీలు లేదు, నిన్ను ఫ్లోర్ లీడర్ గా మాత్రమే గుర్తిస్తాము, ఎందుకంటే పలానా సబ్ రూల్ ప్రకారం 10% ఉండాలి, కుదరదు అని ఆయనకి లెటర్ రాయొచ్చు కదా, ఎందుకు రాయలేదు అంటే ఆ స్పెసిఫికేషన్ లేదు దాంట్లో. 2, రఘురామకృష్ణరాజు గారు ఇంకోటి ఉన్నారు, రేపు నోటీస్ ఇవ్వండి. ఇప్పుడు నోటీస్ ఇచ్చు కదా, అయ్యా బాబు నువ్వు రాలేదు సమావేశాలకి, నువ్వు సమావేశానికి కంటిన్యూ రాలేదు కాబట్టి నీ పైన ఎందుకు రద్దు చేయకూడదు అని ఒక లెటర్ ఇవ్వండి. ఇది ఇస్తే అప్పుడు బలం చేకూరుస్తుంది. ఈ 2 ఇవ్వకుండా మాట్లాడుతున్నారంటే రఘురామకృష్ణరాజు గారికి జగన్ మీద ఉన్న రాజకీయ కోపాన్ని కంటిన్యూ చేస్తున్నాడు
ఒక పని అయిపోయింది. అదేంది కోర్టులో సుప్రీంకోర్టు వరకు వెళ్ళిపోయినాడు, ఇంకా అది జరగదు. సో ఇప్పుడు దీని మీద కాబట్టి దీన్ని పట్టాడా అనే విమర్శకు తావిస్తుంది. ఓకే ఓకే కాబట్టి రఘురామకృష్ణరాజు గారు పై 2 పనులు చేస్తే, కోర్టుకు నోటీస్ అని చెప్పడం, జగన్ గారికి చెప్పడం, నోటీస్ ఇవ్వడం చేస్తే కొంత బలం ఉంది అనుకోవచ్చు. నాకు తెలిసి ఇది సాధ్యం కాదు అనుకుంటున్నా. చూద్దాం, ఇంకొక వారం 10 రోజుల్లోనే సమావేశాలు ఉన్నాయి కదా, దాన్ని బట్టి రియాక్షన్స్ ఎలా వస్తాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది పురుషోత్తం రెడ్డి గారితో ఈరోజు స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి ప్రజాచేత.